అసలు క్లారిటీ లేదు ఇది. నేను బ్యాకే కూర్చుంటా. సరే సరే ఎక్కేలేదా అదే ఎక్కు. వదినా బాయ్. బాయ్ అమ్మా. వస్తున్నా వనిత అందరికి బాయ్. వదినా బాయ్ బాయ్. వని బాయ్. వని వదినా బాయ్. వని బాయ్. నాన్నగారితో మీకు పాట పాడిస్తాను. ఆయన సింగర్ కూడా. పాడమంటే పాడట్లేదు. అప్పుడే టిఫిన్ చేసి తలదూకుంటున్నారు. నాన్నగారు హెయిర్ స్టైల్ చూడండి. గ్రీన్ టీ తాగుతుంది. నేను ఇగో ఇది కిచెన్లోకి వస్తున్నాను. నేను అమ్మ ఏం చేస్తున్నావు? ఇదిగో టీ పెట్టాను. అమ్మ పక్కని మిల్క్ కాస్తుంది, అలాగే టీ దగ్గరుండి వండేస్తుంది. అమ్మమ్మ వండేస్తుంది. అమ్మా హాయ్ చెప్పు. హాయ్. ఓకే డన్. ఇది అంటే వర్షం పడింది. ఇక్కడ చూడండి, ఇక్కడ సూపర్ ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్. అమ్మా ఇవి జామ చెట్టు. సో కింద చెట్టు పైన పాకింది. ఇక్కడ ఒక జామకాయ ఉంది, ఇంకా అవ్వలేదు. ఇక్కడ కూడా ఉంది. చిన్న కాయలు. ఇది మాత్రం సైజ్ బాగుంది. ఇది కూడా అమ్మమ్మ భలే ఉన్నాయి జామకాయలు, చాలా వచ్చాయి. అండ్ ఇది ఇంకొక కాయ. బాగున్నాయి. కింద కూడా ఉంటాయి. చుట్టూ తీసుకున్నా. రామా ఇది కింద. సో ఇది వేప చెట్టు. చూసానమ్మమ్మ. వావ్ ఇది ఇంకొక కాయ. ఓకే ఏంటో అది ఎన్ని ఉన్నాయి? ఇదొక జామకాయ, ఇదొకటి. వావ్ ఇంకొకటి ఇక్కడ ఇంకా చాలా రాలిపోతుంది. వావ్ ఇన్ని జామకాయలు ఉన్నాయి సార్. పట్టుకోండి. అండ్ ఇంకా చిన్న చిన్న పిల్లలు ఇక్కడ ఒకటి ఉంది.
ఇదిగో అమ్మ ఇద్దరు బట్టలు ఆరేస్తారు. వేసుకోండి. ఇక్కడ చూడండి, ఆ ఇల్లు కనిపిస్తుంది కదా, ఈ ఇల్లు ఇది మా నాయనమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. అది మా తాతయ్య గారు వాళ్ళది, నాయనమ్మ వాళ్ళ ఇల్లు. ప్రస్తుతానికి మా తాతయ్య నాయనమ్మ లేరు. ఇదంతా కొబ్బరి తోట. అది టవర్ చూసారా, టవర్. ఇది మా బిల్డింగ్ పైన. ఇది చూడండి, దూది తెలుసు కదా, కాటన్. ఒక తలదిండి కూడా తయారు చేసుకున్నారు. దూదికాయ మీకు తర్వాత చూపిస్తాను. దూది చెట్టు ఇది ఎంత పొడిగా దిగిందో చూడండి. దూది చూసారా, మధ్యలో కనిపిస్తుందా, మీకు చూపిస్తా. అదిగో దూది వైట్గా కనిపిస్తుంది కదా.